ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలన కోసం మీరు ఏమంటారు? అసలు బాగలేదమ్మా. ఏంటంటే ఏ పథకాలు లేవు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండి కూడా కాపు నేస్తం లేదు. ఇది మెయిన్ మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కాపు నేస్తం వేసేవారు. అన్ని బీసీలకు గానీ ఎస్సీలకు గానీ ప్రతి నెలాఖరు పండగలాగా ఉండేది. ఇప్పుడు ఆ పండగ వాతావరణం పోయింది. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? బాగా తేడా కనిపించిందమ్మా. ఈ రోజు చూడండి, నేను రైతులు యూరియా లేదు, వర్షాలు లేవు, మెట్ట ప్రాంతం మొత్తం నీకు డ్రై అయిపోతుంది. ఒకసారి మీరు మెట్ట ప్రాంతం కూడా ఒకసారి మీరు వెళ్ళి మీరు కవరేజ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రస్తావన వస్తుంది కదా, ఆ మావిగన్ గురించి మీరేమంటారు? అసలు మావిగన్ మంచిదే కదమ్మా. ఇంతకుముందు తాడేపల్లి కూడా ఒకటే ఉండేది. ఇప్పుడు తాళముందూరుపాడు, ఇటు పత్తిపాడు, ఇటు యాగలపల్లి అన్ని కలిపారు. కలిపితే ఏముంది, పెద్దది. ఇప్పుడు మున్సిపాలిటీ ఇంతకుముందు మేజర్ పంచాయతీ కింద ఉండేది పూర్వం. ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది, నెక్స్ట్ కార్పొరేషన్ అవుతుంది. 4 ఊర్లు కలిస్తే కదా ఒక పెద్ద ఊరు అవ్వేది. 4 ఊర్లు. ఇప్పుడు మావిగన్ అనుకో, ఎయిర్పోర్ట్ గన్నవరం ఉంది, సీపోర్టు మచిలీపట్నం దగ్గర ఉంది. ఇప్పుడు ఒక దుక్కున అనుకోండి, ల్యాండ్ వాల్యుయేషన్ కూడా పెరిగిపోద్ది. అదే దూరంగా ఇచ్చారనుకోండి, మరి ల్యాండ్ వాల్యుయేషన్ కూడా తగ్గుద్ది. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ చూడండి, ఎందుకు పనికిరాని భూములు 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు ఉంది. అదే దూరంగా పెట్టామనుకోండి, సామాన్యుడు కూడా గజం 5,000 6,000 కొనుక్కోగలరు. అదే ఇప్పుడు అమరావతిలో కొనాలనుకోండి, ఎవరన్నా కావాలని ఏ ఉద్యోగస్తులు కొనాలన్నా 20,000 30,000 గజం. కాబట్టి దూరంగా ఉంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ ఉండేది అనుకోండి. మన ఇంట్లో చూడండి, ఒక బెడ్రూమ్ ఉంటే ఎలా ఉంటుంది, 4 బెడ్రూమ్లు ఉంటే ఎలా ఉంటుంది. ఇదే సేమ్ మన రాజధాని అంటే మన ఇల్లు ఎలా ఉంది, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు. పెద్ద ఇల్లు అయితే 4 శుభ్రంగా మెసలవచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చోవచ్చు. ఇది అలా కాదు, ఒక దుక్కునే పెట్టిలో పెట్టినట్టు పెడతాంటే కుదరదమ్మా. మరి ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేశామని ఇప్పుడున్న ప్రభుత్వం అంటున్నారు కదా, మరి ఆ పథకాల గురించి మీరేమంటారు? పథకాలు ఎవరికి అందట్లేదమ్మా. పథకాలు ఏమి అందట్లేదు. ఇంతకుముందు పిఎం కిసాన్ ఉండేది మా రైతులకి, అది చెక్ చేసుకుంటే మాకు కనపడేది పిఎం కిసాన్. అది లేదు. ఈ రైతు భరోసా ఉంది, ఒకసారి పడుతుంది, ఒక సంవత్సరం పడుతుంది, ఒక సంవత్సరం పడుతుందా. అది కూడా చాలా దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇచ్చాడు. అవన్నీ అవి పని కాదు. రైతు చూడండి, ఈరోజు ఏ రైతు అయితే ఆ రైతు ఆధార్ కార్డు ఇస్తే కానీ యూరియా ఇవ్వట్లా. యూరియా కూడా అది ఆన్లైన్లోనే. నీకు ఒక బస్తా ఎకరం ఉందనుకో, ఎకరానికి 2 బస్తాలు పడుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు వర్షాలు లేని మళ్ళీ యూరియా ఎక్కువ తింటుంది. దాని గురించి రైతుకు కూడా బ్లాక్ మార్కెట్లో కొంటే యూరియా 3,000 అలా అవుతున్నారమ్మా. 3,000 రూపాయలు తీసుకుంటున్నాడు బయట. చాలా దారుణంగా ఉంది రైతు పరిస్థితి. వర్షాలు ఉంటే అమ్మా ఒక కోట ఇయ్యక్కల్లా. ఇప్పుడు వర్షాలు లేనందుకు ఒక కోట పెరుగుతుంది. కోట పెరిగింది, ఒక కోట వచ్చి అంటే ఒక యూరియా బత్తా కానీ దాంట్లో పొటాష్ కానీ, పొటాష్ 2,000. ఇంతకుముందు ఎంత 350 రూపాయలు ఉండేది. యూరియా 120 130 220 230 కాడి నుంచి ఎంత అయిపోయిందమ్మా ఇప్పుడు. బాగా తేడా. రైతులు మాత్రం ఇంకా నడ్డిరిసేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే మరి ప్రస్తుతం ఉన్న పార్టీ వాళ్ళు అంటే ప్రభుత్వం ఏంటంటే రైతులకి మేము అన్నీ అందిస్తున్నాము అని అంటున్నారు కదా, మరి ఆక్వా రైతులు ప్రజెంట్ ఎక్కడ చూసినా వాళ్ళ పరిస్థితి ఏమీ బాగాలేదు కదా, ఆక్వా రైతుల పరిస్థితి. దాని గురించి మీరు ఏమంటారు? ఆక్వా రైతు అసలు బాగాలేదమ్మా. చేప పండించే వాళ్ళకి కానీ రెయ్యి కానీ పెట్టుబడులు ఎక్కువైపోయినాయి అమ్మా. ఇక్కడ ఒక కూలీని పెట్టుకోవాలంటే రోజు 1,200 ఇవ్వాలి. బీహార్ నుంచి తీసుకొచ్చి అతనికి రూములు ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళకి బిర్యానీలు పెట్టి. ఇంతకుముందు మెయింటెనెన్స్ ఇప్పుడు త్రిబుల్ అయిపోయిందమ్మా. ఇంతకుముందు ఎకరానికి వచ్చి సంవత్సరం క్రాఫ్ట్కి వచ్చి ఈ ఫుడ్కి అకామిడేషన్కి 1,00,000 రూపాయలు అవుతాయి, ఇప్పుడు 4 లక్షలు అవుతుంది. మొత్తం కూలీల రేటు పెరిగిపోయి రేటు మాత్రం ఇంకా అలాగ ఉంది. దీని ఏంటంటే రెయ్య పండించే వాళ్ళకి మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. మా రైతులు మగతాలు కూడా ఇవ్వట్లేదు అసలు. రెయ్యల విషయంలో కానీ చేప విషయంగా. చేప ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా కూడా చేప పండించేస్తున్నారు. మన మార్కెట్కి కిరాయిలు కూడా రావట్లేదు ఒక్కొక్కసారి. లోకల్ మార్కెట్ లేదు, అందుకే చాలామంది చేప కూడా అసలు చేప వేయట్లా. చేప కూడా 2-3 వెరైటీలు పడుతున్నాయి. అవి కూడా మన ఇక్కడ ఎదుగుదల తక్కువ అక్కడ చేప రూపచంద్ర. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వ పరంగా చూసుకుంటే మీకు అప్పటి ప్రభుత్వం అనేది బాగుంది అనిపిస్తుందా, ఇప్పటి ప్రభుత్వం బాగుందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ప్రభుత్వమే బాగుండేదమ్మా. ప్రతి నెల పండగమ్మా. మీ అందరికీ తెలుసు కదా, ప్రతి నెల బ్యాంకు నెలాఖరుదోడికి ఏదో పథకం వేసేవాడు. ఇప్పుడు వ్యాపారస్తులను అడగండి, చెప్పులు కొట్టోళ్ళని అడగండి, ఫ్యాన్సీ కొట్టోళ్ళని అడగండి, రెడీమేడ్ బట్టల వాళ్ళని అడగండి, టీవీ షాప్ వాళ్ళని అడగండి. ఓ పథకం వస్తే ఏదో వస్తువు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక వస్తువు, ఏదో ఒక వస్తువు ఇంట్లో ఉందా లేదో, 100,000కి ఒక్కడు లేకపోవచ్చాము. కానీ ప్రతి ఓళ్ళు ఒక జ్ఞాపకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆ పథకాలతో డబ్బులతో కొనుక్కున్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు.